హలో అండి. యారోమాటిక్ సెక్సెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను. దాని గురించి నేను ఎగ్జాంపుల్‌గా తీసుకున్న మాలిక్యూల్ ఏంటంటే బెంజిన్ మాలిక్యూల్. మనకి తెలుసు బెంజిన్‌లో ప్రతి కార్బను అంటే టోటల్‌గా 6 కార్బన్స్ ఉంటాయి. 6 కార్బన్స్ పక్కన అడ్జసెంట్ కార్బన్స్ తోటి 2 అలాగే హైడ్రోజన్‌తో ఒక బాండ్ టోటల్‌గా 3 బాండ్స్ అనేవి ఫార్మ్ చేస్తాయి. ఫార్మ్ చేయగా ప్రతి కార్బన్ దగ్గర ఇలాగ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయి ఉంటుంది. ఆ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఏం చేస్తుందంటే పక్కన ఉండేటువంటి కార్బన్ దగ్గర సింగిల్ ఎలక్ట్రాను అంటే ఈ విధంగా అయినా డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. లేకపోతే ఈ సింగిల్ ఎలక్ట్రాన్తో కలిపి డబుల్ బాండ్ అయినా ఫామ్ చేస్తుంది. అంటే ఈ విధమైనటువంటి డబుల్ బాండ్ కానీ ఈ విధమైనటువంటి బాండ్ కానీ ఫామ్ చేస్తుంది. అంటే ఈ పై ఎలక్ట్రాన్స్ అంటే పై బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి పై ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఒక్క కార్బన్ దగ్గర మిగిలి ఉండవు, అంటే కన్ఫైన్ అయి ఉండవు. ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి మొత్తం రింగ్ అంతా కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయి. లైక్ ఈ విధంగా డీలోకలైజేషన్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాయి. ఆ డీలోకలైజేషన్లో పార్టిసిపేషన్ చేసి ఇలా రింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇలా తీసుకొస్తాయి. అలా తెచ్చేదాన్ని మనం ఏమంటామంటే యారోమాటిక్ సెక్సెట్. థ్యాంక్ యూ.